నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరొక విషయాన్ని గుట్టురట్టు చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు, ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు. ఇక దీని గురించి మాట్లాడితే మన రేవంత్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఇగో మీరే తప్పు, ఓ నలుగురు జర్నలిస్ట్ని తీసుకెళ్ళి లోపల పడేసి కొట్టినాం అనుకోండి, ఇలాంటి ముచ్చట్లు బయటికి చెప్పకుండా ఉంటారు. మేమంటే రాజకీయ నాయకులం, మస్తు మాట్లాడతాం, మాట్లాడినంత మాత్రాన జనాలకు చూపిస్తారా అంటారు. మరి ఇక మీడియా ఉంది ఎందుకు? రాజకీయ నాయకులు మాట్లాడే తప్పుడు ప్రామిస్లను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే కదా, అలాగే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే కదా. మరి ఇలాంటి ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఎందుకు స్పందించకుండా ఉండాలి మీడియా? ఏకంగా అయినా తీవ్రవాద కుటుంబాలకు ₹1 ఇస్తాడట, తీవ్రవాదుల్ని రిలీజ్ చేస్తాడట. తీవ్రవాది అంటే ఎవరో ఈ కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుందా? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశంలో మారణహోమం సృష్టించాలి, భారతదేశంలో ప్రజలను అత్తలాకుతలం చేసి అస్తవ్యస్తంగా మార్చి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళను జైళ్లలో ఉంచడం కాదు, వెంటనే మరణశిక్ష విధించాలి అని భారతదేశంలో పుట్టిన పౌరులు కోరుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తారట. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని మేము ఉంచే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బండారం మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పకనే చెప్పాడు. సగీర్ సయీద్ ఖాన్ ఏఐసిసి మెంబర్, అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు భారత సైన్యం చేతిలో చనిపోయిన తీవ్రవాద కుటుంబాలను ఆదుకుంటాం. భారత సైన్యానికి తీవ్రవాదులకు కూడా వీళ్ళకి తేడా తెలవట్లే. భారత సైన్యాన్ని ఆదుకోవాలి సార్. మన కోసం కుటుంబాలను వదిలేసి మంచులో భోజనం దొరికినా దొరక్కపోయినా బార్డర్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ కుటుంబం, మేము చనిపోయినాక మా కుటుంబం పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఇక్కడ మనంతా నువ్వు ఇలా సభలెక్కి మైకులు పట్టుకొని మాట్లాడగలుగుతున్నావు చూసినావా, అలా మాట్లాడగలుగుతున్నావు అంటే బార్డర్లో వాళ్ళు కష్టపడుతున్నందుకు. అలాంటి భారత సైన్యాన్ని అవమానించేలాగా వాళ్ళ చేతిలో హత్యకు గురైన తీవ్రవాద కుటుంబాలకు ₹1 ఇస్తావా? గలీజ్ అనిపిస్తలే కొంచెమైనా? ఇజ్జత్ అంతకంటే అనిపించట్లేదా? ఏది పడితే అది మాట్లాడేస్తామా? రాజకీయ నాయకులం అయితే ఓట్ల కోసం తీవ్రవాదుల్ని విడిపిస్తామని చెప్తాం. భారత సైన్యం ఉత్తగానే వాళ్ళని అరెస్ట్ చేసింది అనుకుంటారా? లేకపోతే జైలు అంటే అత్తారిల్లు అనుకుంటారా కూర్చోబెట్టడానికి? వాళ్ళనట ఈడిపిస్తాడట, ఆ చచ్చిపోయిన కుటుంబాలను ₹1 ఇచ్చి ఆదుకుంటాడట. ఇది కూడా అన్నాడా? అంతేకాకుండా జైల్లో మగ్గిపోతున్న అమాయక తీవ్రవాదులందరినీ విడుదల చేస్తాం. తీవ్రవాదుల్లో అమాయక తీవ్రవాదులు, తెలివిగల తీవ్రవాదులు అని ఉంటారా? తీవ్రవాద అంటే దరిద్రపోడు, తీవ్రవాద అంటేనే శిక్ష అనుభవించాల్సినోడు. అందులో మళ్ళీ అమాయకము, అసాధ్యము, తెలివి కల్లోడు, తెలివి లేనోడు ఏంది? అసలు కొంచెమైనా బుర్రుండి మాట్లాడతామా మనం ఇలాంటి వ్యాఖ్యలు? సరే, ఒక జనరల్ పీపుల్ మాట్లాడిందంటే అవగాహన లేకపోవచ్చు అనొచ్చు. సీనియర్ రాజకీయ నాయకుడట, ఏఐసిసి మెంబర్ అట, గింత పెద్ద పొజిషన్లో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ మాట్లాడినా కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందించకుండా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉన్నారంటే వీళ్ళకు భారతదేశం మీద ఎంత ప్రేమ ఉన్నట్టు? అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులను ఉరితీసి చంపుతామంటూ నిస్సగ్గుగా జాతీయ మీడియా ముందు ఈ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడటం అత్యంత దురదృష్టకరం. ఈ విషయంపై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉంది. చేస్తే ఆశ్చర్యపోవాలి, చేయకపోతే ఏముంది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళను ఉరిదీస్తాడట, నాయకుల్ని. ఏం సార్, మీకేమో తీవ్రవాదులు ఫ్రెండ్స్ లాగా కనబడతారు? దేశాన్ని రక్షించాలి అనుకునే వాళ్ళను ఉరిదీయాలనిపిస్తుంది? భారతదేశమేనా ఇది? భారతీయులేనా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరో బ్రిటిష్ ఆయన స్టార్ట్ చేసిండు అని విన్నా. ఆ భావజాలాలు ఏమైనా గుండెల్లో ఆగిపోయినాయా మీకు? లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడిన ఆయన్ని ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పార్టీలోనే ఉంచుకున్నారా? ఇంతకంటే దుర్మార్గమే లేదు. న్యూస్ అఖండాలో వచ్చిన ఈ ఆర్టికల్ విన్న తర్వాత నాకు ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, ఎంతమంది చూసిండ్రో లేదో అని. భారత సైన్యం చేతిలో చనిపోయిన వాళ్ళకి ₹1 ఇస్తారట. అంటే భారత సైన్యాన్ని అవమానిస్తూ తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తారట. జైల్లో ఉన్న అమాయకపు తీవ్రవాదులు, వీళ్ళకి తీవ్రవాదులు అమాయకుల్లాగా కనబడతారట, వాళ్ళని బయటికి తీసుకొస్తారట. భారతీయ జనతా పార్టీ నాయకులను ఊరేస్తారట. ఇట్లా భారతదేశంలో బాహాటంగా చెప్పి కూడా తాము గెలుస్తాం, మా పార్టీ దేశాన్ని కాపాడడానికి ఉన్న పార్టీ అని చెప్తే జనాలు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి అనేది ఏఐసిసి మెంబరు, సీనియర్ నాయకుడు ద్వారా, ఆయన పేరేంది, సగీర్ సయీద్ ఖాన్ ద్వారా బయటపడింది. తస్మత్ జాగ్రత్త, ఓటేసే ముందు. మరి ఇలాంటి సగర్ సయీద్ ఖాన్కి ఓటేద్దామా? సైన్యం చేతిలో చనిపోయిన తీవ్రవాదులకు ₹1 ఇద్దామా? తీవ్రవాదుల నుంచి, జైల్లో నుంచి బయటికి తీసుకొద్దామా? మన కళ్ళ ముందు ఊరేస్తుంటే చూస్తూ కూర్చుందామా? మరి వీళ్ళందరికీ దేశం మీద ప్రేమ వచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి? ఇలా మాట్లాడే వాళ్ళకు డిపాజిట్ కూడా రాకుండా ఓడగొట్టాలి. అప్పుడు అరే
దేశాన్ని అవమానిస్తే కులం మతం అనే తేడా లేకుండా మనకు చుక్కలు చూపిస్తారు అనేది అర్థం కావాలి. నీదే కులం నీదే మతం అనే దానికంటే కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడంలోనే మనం గర్వపడతామనే విషయం తెలియజేయాలి. సో మీ ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఓటును నోటుకు అమ్ముకోకండి. ఓటు రాజ్యాంగం మీ అందరికీ ఇచ్చిన అతిపెద్ద బాధ్యత. సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే ఈ దేశం సగర్వంగా తలెత్తుకుంటూ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో నిలబడగలుగుతుంది అని ఒక బాధ్యతాయుతంగా మన ఓటు హక్కును వినియోగించుకొని ఒక బాధ్యతాయుతమైన నాయకుడిని ఎన్నుకుందాం. నోటు కోసం ఓటును అమ్ముకోకుండా ఉందాం. జీవితాన్ని అంధకారం చేసుకోకుండా ఉందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. మీరు చేసే ప్రతి చిన్న సహాయంతో మనం ఒక ఆఫీస్ని కొంత ఎక్విప్మెంట్ని ఏర్పరచుకోవడానికి యూజ్ అవుతుంది. ఆర్ వాయిస్ బలం ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీరే అలానే ఆదరిస్తారు, అభిమానిస్తారు అని కోరుకుంటూ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.